హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే సిహెచ్ అగ్రహారం గ్రామం ఉందో, సిహెచ్ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రోజు గాలింపు చర్యలు ఏదైతే కొండ అలాగే పామాయిల్ తోటలో జరిగేవి, ఈ రోజు దానికి భిన్నంగా ఇక్కడ ఒక 20 ఎకరాల చెరువు ఒకటి ఉంది. చెరువులో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొత్తం ఈ చెరువు కూడా జల్లెడ పట్టే యోచనలో అయితే ఇక్కడ మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బలగాలే కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ బలగాలే కానివ్వండి, ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క చెరువుని జల్లెడ పట్టే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. చూడొచ్చు మనం ఈ వెనకంతా కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఒక్కసారిగా ఈ చెరువులోకి దిగి ఇది మొత్తం జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతేనో ఏది ఏమైనా చిన్నారి జానేశ్వరి క్లూ ఎక్కడైనా దొరకపోద్దా అనే కోణంలో ఏదైతే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ చెరువులో మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బలగాలన్నీ కూడా జల్లెడ పట్టడం జరిగింది. చూడొచ్చు మనకు లైవ్ లో మొత్తం అంతా కూడా చెరువు గట్ల పైన ఏదైతే చెరువు నీళ్లలో కూడా దిగి ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలన్నీ కూడా ఉదయం 8 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ అయితే ఈ చెరువులో కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏది ఏమైనా చిన్నారి జానేశ్వరి జాడ ఇప్పటికీ దొరకలేదనే చెప్పుకోవచ్చు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఏదైనా మనం చిన్న క్లూ అయినా ఇవ్వగలమా అనే ధోరణిలో అధికారులంతా కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.